హలో నమస్తే, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు చందన వ్లాగ్స్. ఇవాళటి రెసిపీ వచ్చేసి త్వరగా అయిపోయే క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా చేస్తే ఫస్ట్ అయితే నేను కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. నేను ఇక్కడ 1/2 kg అంతా క్యారెట్ పొట్టు తీసేసి చాపర్ ఉంటుంది కదా, అందులో వేసి కట్ చేసుకున్నాను అనమాట. అయితే ఆయిల్ వేగాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఎంత అంటే చూసారు కదా, మీకు చూపించినంత అంటే 2 టేబుల్ స్పూన్ అనుకోండి, అంత మినపప్పు వేసుకోవాలి. ఆ తర్వాత 10 నుంచి 12 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీల్చి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలన్నమాట. అయితే ఇవి కొంచెం పచ్చిమిరపకాయలు బాగా గోలాక అందులోకి ఒక 2 ఆనియన్స్ పెద్దవి ఉంటుంది కదా, మీడియం సైజ్వి, లేదా చిన్నవి అయితే ఒక 4 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకొని ఆయిల్లో కొద్దిగా వేగాక అందులోకి ఇంగువ వేసేసి ఇంగువ తర్వాత పసుపు వేసి బాగా గోలించుకోవాలి. ఆ తర్వాత చెప్పాను కదా, ఇలా చిన్నగా చాపర్తో అయితే ఇలా చిన్నగా అయిపోతుంది, తొందరగా ఉడికిపోతుంది అనమాట. లేదంటే తురుముకుంటే కూడా బాగుంటుంది. అయితే ఇక్కడైతే చూసారు కదా, ఒక 2 to 3 minutes మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్, కొంచెం ఒక స్పూన్ గరం మసాలా వేసేసుకొని బాగా కలిపేసి మళ్ళీ ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే మూత పెట్టి మగ్గించుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన క్యారెట్ ఫ్రై అయిపోయిందండి. ఇది లంచ్ బాక్స్కి పిల్లలకి కలిపి పెట్టడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.